ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం మహా నాయకులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి మాత్రము ప్రశ్నార్థకమే. పంటి డాక్టర్ని పక్కన పెట్టి కంటి డాక్టర్ని ఎందుకు తీసుకొచ్చారో కూడా ఇంతమందిని కాదు అని డాక్టర్ సతీష్ గారినే ఎందుకు బరిలోకి దింపారు? రాజకీయ సంకల్పం, గాంధీ గారు కన్నా కళలు నిజమవుతాయన్న ఆలోచనతో. సో అంతేనా? మీ బ్రదర్ స్వయాన మంత్రి కాబట్టి ప్రజల బాగోగులైనా మీ బాగోగులు కూడా చూసుకుంటారా? ప్రతి గడపకు నేనే డాక్టర్ అవ్వాలని ఒక కోరిక. నాకు ఒక ప్రమాణం చేయండి. ఆదిమూలం సతీష్ అనే నేను కోడుమూరులో నీటి ఎద్దడి అనే పదానికే చోటు లేకుండా చేస్తానని ఈ గంగ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాకు చెప్పండి. ఆదిమూలపు సతీష్ అనే నేను. జరదొడ్డి సుధాకర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీతో కలిసి రాకపోతే కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారు ఇద్దరు కూడా జై సతీష్ అని మిమ్మల్ని భుజాన పెట్టుకొని. టీడీపీ మాత్రం ఒక అంశాన్ని బాగా తెర మీద తీసుకొస్తుంది. ఎందుకంటే మీరు నాన్ లోకల్. మీకు ముఖ్యంగా చెక్ పెట్టడానికి టీడీపీ బొగ్గుల దస్తగిరిని కొత్త వ్యక్తిని బరిలోకి దింపింది. మీ గడపలో మేలు జరిగింటేనే మాకు ఓటేమని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నేను మీకు మంచి చేయగలను అని నమ్మితే నాకు ఓటేయండి అడగగల దమ్ము మీకుందంటారా? బస్సు యాత్ర జరిగింది ఇటీవల. మొత్తం ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు కోడుమూరుకి. సో మీరు కంటి డాక్టర్ కదా, సో ఇప్పుడు కోడుమూరు ప్రజల ఓటర్ల కంటిని మీరు ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో చూశారు 60 రోజుల్లో. వారి కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి, సతీష్ గారు కనిపిస్తున్నారా, లేదంటే దస్తగిరి గారు, చంద్రబాబు గారు అక్కడక్కడ ఏమైనా కనిపిస్తున్నారా? ప్రతి గుండె చెప్పుడు జగన్మోహన్ రెడ్డి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కర్నూలు టౌన్కి కూతవేటు దూరంలో మాత్రమే ఉంటుందన్నమాట. అయినప్పటికీ అభివృద్ధి మాత్రము ప్రశ్నార్థకమే. ఎంతమంది పాలకులు అక్కడికి వచ్చినా 5 ఏళ్ల పరిపాలన అలా చేసి వారి ఎదుగుదల చూసుకొని అలా వెళ్ళిపోతున్నారు తప్పితే నియోజకవర్గ అభివృద్ధి అనేది ఎవ్వరు కూడా ఇసుమంతైనా పట్టించుకోలేదు. ముఖ్యంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పట్లో చేపట్టిన, అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాష్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. వారిద్దరూ కూడా కోడుమూరు నియోజకవర్గ పరిధిలోనే ఉన్న లద్దగిరి గ్రామానికి చెందిన వారే. అంత మహా నాయకులు ఉన్నప్పటికీ కూడా కోడుమూరు నియోజకవర్గము ఏమైంది అంటే అది మళ్ళా ప్రశ్నార్థకమే. అటువంటి నియోజకవర్గం నుంచి ఈ 2024 ఎన్నికలకు సంబంధించి ఇద్దరు కొత్త వ్యక్తులే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ ఆదిమూలం సతీష్ గారు, మరోవైపు కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి గారు ఇద్దరు కూడా బరిలో నిలిచినారు. మరి పరిస్థితి ఏంటి? ఒక్కసారి విజయ్ గారు, మీకు కూడా రాయలసీమ గురించి తెలుసు, ఒకసారి మన కర్నూలు అతి సమీపంలో ఉన్న కర్నూలుకు కోడుమూరు నియోజకవర్గం గురించి మనం ఇంతవరకు మాట్లాడుకున్నాము. ఇద్దరు కొత్త అభ్యర్థులు అనమాట. ఒకవైపు టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి ఉంటే, మరోవైపు డాక్టర్ ఆప్థమాలజిస్ట్ అయిన సతీష్ గారు కూడా బరిలో ఉంటున్నారు. ఎలా ఉండబోతుంది అనుకున్నారు అసలు? సో లాస్ట్ టైం వైసీపీ నుంచి ఒక కొత్త అభ్యర్థి వచ్చారు, ఆయన కూడా డాక్టర్ గానే ఆయన పంటి డాక్టర్, డెంటిస్ట్. ఈసారి నేరుగా కంటి డాక్టర్ వచ్చారు. పంటి డాక్టర్, కంటి డాక్టర్, ఇప్పుడు కంటి డాక్టర్ వచ్చారు. సో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా అభ్యర్థులు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మారిపోతూ ఉంటారు, ఎమ్మెల్యేలు కూడా మారుతూ ఉన్నారు. సో ఈసారి మన ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న కంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆదిమూలం సతీష్ గారు ఉన్నారు. ఇక్కడ మనం ఒకటి చర్చించుకోవాలి. ఒక సామెత ఉంది అనమాట, ఎవరైనా కంటికి పంటికి ఏకధారగా విలిపిస్తున్నారంటారు అనమాట. కనెక్షన్ ఉంటుంది అనమాట. మరి ఆ కనెక్షన్కి ఈ కనెక్షన్కి ఏంటి అసలుకి? పంటి డాక్టర్ లాగే కంటి డాక్టర్ కూడా చేస్తారా, లేదంటే కంటి డాక్టర్ కళ్ళు పెద్దవి చేసుకొని అభివృద్ధిని కాంక్షించి కోడుమూరును అభివృద్ధి వైపు పయనిస్తారా అనేది మనం ఇంటర్వ్యూలో తెలుసుకుంటాము. సో పంటి డాక్టర్ని పక్కన పెట్టి కంటి డాక్టర్ని ఎందుకు తీసుకొచ్చారో కూడా ఆయన అడిగి తెలుసు. ఓకే, రైట్. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఇప్పుడు మా ఇంట్రొడక్షన్ లో మీరు వినే ఉన్నారు, పంటి డాక్టర్ని కాదని
జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల సంబంధించి కంటి డాక్టర్ని తీసుకొచ్చి బరిలో దింపారనమాట. మరి ఆ కంటికి పంటికి లింక్ ఉంటుంది మీకు తెలుసు. ఈ నరాలు కూడా మీకు తెలుసు, ఆప్థమాలజిస్ట్ పళ్ళకు కంటికి కూడా పళ్ళు పీకేటప్పుడు కూడా కంటికి దెబ్బ అంటారు, కంటి నరాలు దెబ్బతింటాయి అంటుంటారు కదా. ఆ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది కదా. మరి ఆ పంటి డాక్టర్ లాగానే ఈ కంటి డాక్టర్ కూడా వ్యవహరిస్తారా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్. చర్చ మనం కంటి డాక్టర్ పంటి డాక్టర్ పక్కన పెడితే కోడుమూరు అభివృద్ధి గురించి మాట్లాడదాం. కోడుమూరు మీరు చెప్పినట్టు అభివృద్ధి పదంలో లేదనడం నేను విభేదిస్తాను. కూతవేడి దూరంలో ఉన్నది వాస్తవము. రాజకీయంగా అందరూ మాట్లాడుతున్నటువంటి అభివృద్ధి లేదనేది రెండు వైపులా నాణ్యానికి ఉన్నట్టు, ఒకవైపు ప్రజల జీవన విధానము ఇంకా గ్రామీణ వాతావరణంలో ఉండడం ఒకటి వాస్తవమైతే, అభివృద్ధి గురించి మాట్లాడితే కూతవేటు ఉన్నటువంటి నియోజకవర్గము, ఇన్ఫ్యాక్ట్ ఇది కర్నూలు నియోజకవర్గం రూరల్ అని అనవచ్చు. ఎందుకంటే కర్నూలు మండలము రూరల్ అంతా 1,02,000 ఓట్లు కోడుమూరు నియోజకవర్గంలో. కోడుమూరుకు కర్నూలు రూరల్ మండలమే నిర్దేశిస్తుంది, గెలిపోవడం నిర్దేశిస్తుంది 2,02,000 ఓట్లు. కాబట్టి కర్నూలు మండలం గురించే మాట్లాడదాం. కోడుమూరు, బెళగలు, గూడూరు ఉన్నాయి. ఓకే. అన్నింటికంటే ముఖ్యంగా అభివృద్ధి గురించి మాట్లాడితే అయితే 5 సంవత్సరాల్లో కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు మండలంలో దిన్నదేవరపాడు గ్రామం తీసుకున్నా, ముఖ్యంగా మాకు క్లస్టర్ యూనివర్సిటీ ఒకటి 400 కోట్లతోటి ఏర్పాటు చేయడం జరిగింది. శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా లా యూనివర్సిటీ మొన్న సీఎం గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రారంభోత్సవం జరిగింది, శంకుస్థాపన. లా కాలేజ్ ఒకటి ఉంది, అందులో లా యూనివర్సిటీ కూడా ఉంది. సో నెక్స్ట్ ఇయర్కు లా కాలేజ్ కూడా ప్రారంభోత్సవం అవుతుంది. మరి అన్నిటికంటే ముఖ్యంగా నిజ్జూరుకు వెళ్తే అక్కడ మరి వాలంటరీ అని ఒకటి ఉంది, అంటే వాటర్ రిసోర్సెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది వాలంటరీ. దాని తర్వాత మరి రైల్ కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఉంది. ఇవన్నీ అభివృద్ధి అని నేను భావిస్తూ ఉన్నాను. ఇవన్నీ జరిగినాయి, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కర్నూలులో కలిసిపోయి ఇప్పుడు మేము ఓట్లకు వెళ్తే ఇవన్నీ వెంచర్ ఓట్లు ఉంటున్నారు, వెంచర్స్లో ఉంటున్నారు వీళ్ళందరూ అని. అర్బనైజేషన్ అయిపోయింది, కర్నూలు మండలం అర్బనైజేషన్. ఆ పేరు మరి తర్వాత మారుతుందేమో తెలియదు, కానీ కోడుమూరు నియోజకవర్గమైన కర్నూలు రూరలే ఎక్కువగా ఉంది. కాబట్టి అభివృద్ధి జరగని మండలాలు కోడుమూరులో, బెళగలైతే దూరంగా ఉంది, నిజంగా కొంచెం వెనుకబాటుతనం ఉంది. గూడూరులో కూడా నగర పంచాయతీ ఉంది, అది అభివృద్ధి జరగాల్సి. ఇవి తప్ప కోడుమూరు నియోజకవర్గం మెజారిటీ అభివృద్ధి చెందింది, ఎందుకంటే కర్నూలు మండలం ఉంది కాబట్టి. ఇది నా యొక్క ఆలోచన విధానం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి మరి ఎంతో గొప్ప వరం ఏంటంటే పెద్ద ఆసుపత్రి, ప్రజలకు ఆయురారోగ్యాలు అందిస్తుంది. మెడికల్ కాలేజ్ కూడా మాకు దగ్గరే ఉన్నట్టే. మీరు దిన్నదేవరపాడు విశ్వభారతి మెడికల్ కాలేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అభివృద్ధిలో ఎటువంటి వెనుకబడితనం లేదు. అప్పుడెప్పుడో జరుగుతున్నవన్నీ మీరు అంటే మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి మా దృష్టితో చూడండి అని మేము చెప్తున్నాం. ఇప్పుడున్న యువతకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవే కనిపిస్తున్నాయి కోడుమూరు అంటే. అప్పుడు మీరు కొత్తగా చూస్తున్నారన్న ఉద్దేశం నాకు అనిపిస్తున్నారు. సో కర్నూలులో న్యాయ రాజధానిని తీసుకొస్తామని ముందుగానే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు లా యూనివర్సిటీ వచ్చింది అనుకోవచ్చా? అంతే, అదే మొట్టమొదటి లా యూనివర్సిటీ మరి కోడుమూరుకు వచ్చినట్టే. మరి లా యూనివర్సిటీ శంకుస్థాపన అయిపోయింది. తప్పకుండా ఇంకొకటి మా 40th వార్డులోనే ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, లా ట్రైబ్యునల్. ఈ వర్క్ ట్రైబ్యునల్స్ ఇక్కడ పెట్టారు, ఇవన్నీ ఇక్కడే పెట్టారు. లా మా కోడుమూరు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. అంటే అది ఇంకా రెంటెడ్ బిల్డింగ్లో ఉంది, బట్ అది తప్పకుండా పూర్తి సామర్థ్యంతో బిల్డింగ్లో తయారైపోతాయి. లా ఆల్మోస్ట్ న్యాయ రాజధాని కర్నూలులో అయిపోయినట్టే, ఎక్సెప్ట్ ఫర్ హైకోర్టు. ఇక్కడ ఒక్కటి మనం గమనించాలి సార్, అంటే ఈ ఎన్నికలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ బాబు ఉన్నప్పటికీ కూడా అతన్ని ఖచ్చితంగా తప్పిస్తారని చాలామంది పోటీ పడ్డారు. అందులో మీరు ఒకరు, డాక్టర్ సతీష్ ఆదిమూలం సతీష్ గారిని మీరు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే మురళి కావచ్చు, అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న ఒక సిఐ, ఇలా ఎవరికి వారు ప్రయత్నాలు చేశారనమాట. ఇంతమందిని కాదు అని డాక్టర్ సతీష్ గారినే
జగన్మోహన్ రెడ్డి గారు నచ్చి మెచ్చి ఎందుకు బరిలోకి దింపారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన ఓదార్పు యాత్రలో ఆయనకు మీరు చేసిన సర్వీసెస్ ఇప్పుడు ఉపయోగపడ్డా, లేకపోతే మీ వెనకాల కోట్ల హర్షవర్ధన్ రెడ్డి యొక్క అభయాస్తం మీకు ఉందనేసి ఇచ్చారంటారా? ఇవన్నీ కారణాలు కాదు, కానీ చాలాసార్లు చెప్పింటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తుంటాడు. ప్రజలకు ఎలాంటి వ్యక్తులను మరి సెలెక్ట్ చేస్తే తను అనుకున్న లక్ష్యం అంటే పొలిటికల్ విల్ అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటున్నాను. రాజకీయ సంకల్పం, ఆయన సంకల్పం ఏంటంటే ప్రజలకు నేరుగా మరి ప్రభుత్వ ఫలాలు అందాలన్నది ఆలోచన. అంటే మీరు ఒక గ్రామానికి వెళ్తే ఇంతకుముందు ఏదైనా ఒక డివిజన్కి వెళ్తే అంటే నంద్యాల డివిజన్కి వెళ్తే ఊరు బయట పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తే అది ఇంజనీరింగ్ కాలేజ్ అనేవాళ్ళు, ఇంకొకటి వెళ్తే ఇంకొక కాలేజ్ అనేవాళ్ళు. కానీ గ్రామంలోకి వెళ్తే మొట్టమొదట మనకు దర్శనం ఇచ్చేది ఒక సచివాలయ బిల్డింగ్ కనిపిస్తుంది, కలర్లు వేసి పెట్టింటాం. దాని తర్వాత ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది, తర్వాత ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనిపించిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ఇది గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఏమంటే ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు నేరుగా అందడం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెరిగితే మరి అభివృద్ధికి గాంధీ గారు కన్న కళలు నిజమవుతాయన్న ఆలోచనతో గ్రామ స్వరాజ్యం వస్తుందన్న ఉద్దేశంతో ఈ ఆలోచనలు ఉన్నప్పుడు వ్యక్తులు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులను సెలెక్ట్ చేయాల్సి అవసరం ఉంది కాబట్టి మమ్మల్ని సెలెక్ట్ చేయాలని మేము అనుకున్నాం. సో అంతేనా? మీ బ్రదర్ స్వయాన మంత్రి కాబట్టి ఆదిమూలం సురేష్ గారి తమ్ముడు కావడం అదొక క్వాలిఫికేషన్ అనుకోవచ్చా? నేను ఎప్పుడు ఆ విధంగా చూడలేదు. చాలామంది నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా నేను మా అమ్మకి 2 పిల్లలండి, పెద్ద ఇంజనీర్ అండి, నేను డాక్టర్ అండి అని చెప్తానే తప్ప ఆయనను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ఈ నిర్ణయం తీసుకుంటారని అనుకోను. కానీ ఆయన ప్రభావం నా మీద ఉంది. నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను, నేను చాలా ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను. ఆయనకు పనిచేయడం వల్ల ప్రజల యొక్క అవసరాలు, ప్రజల నీడ్స్, ప్రజలకు నేను ఏం చేయగలుగుతాము, వ్యక్తిగా ఉండడం కంటే వ్యవస్థలో భాగంగా ఉండి రాజకీయంగా వాళ్ళకి ఎంతైనా మేలు చేయొచ్చు అన్న ఆలోచన అక్కడి నుంచే మొదలైంది. మొట్టమొదట ఆయనతో తిరుగుతున్నప్పుడు ఓదార్పు యాత్రలో తిరిగే అవకాశం జరగడంతో ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో మీరు అతి సమీపంగా ఆయనతో మెలగడం కూడా అంటే మీ యొక్క మనస్తత్వము, మీ స్వభావము, మీ సర్వీసెస్ చూసే ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు కూడా ఇలాంటి సర్వీసెస్ ఈయన అందించగలడని ఒక నమ్మకంతో ఇచ్చారు కదా? అదైతే వాస్తవం అని నేను అనుకుంటున్నాను. మరి ఆయన నన్నైతే లాస్ట్లో టికెట్ ఇచ్చే రోజు మమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేశారు. అప్పుడైతే ఖచ్చితంగా అడిగారు ఏం చేస్తామంటే నేను ఇదే చెప్పాను. లెటర్ అండ్ స్పిరిట్ అని ఒకటి ఉంది, దాన్ని తెలుగులో ఒకవేళ తర్జుమా చేస్తే మనసా వాచ అంటారు. ఆ లెటర్ అండ్ స్పిరిట్ ఆయన ఒక స్టేట్మెంట్ ఉంది, కులం చూడం, మతం చూడం, రాజకీయం చేయమని చెప్పినది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో ఏమీ చూడను నేను. 2,40,000 ప్రతినిధి అయితే ఆ ప్రజలకు ఏం అందించాలి, ఎలాంటి వ్యవస్థ ఉండాలి అన్నది నా దృక్పథము. అది పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అదే కాబట్టి ఇద్దరి ఆలోచన విధానాలు చాలామంది ఇప్పుడు మార్చినటువంటి కర్నూలు అభ్యర్థి అయితేనేమి ఎవరి ఆలోచన విధానమైనా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం దట్స్ కాల్డ్ పొలిటికల్ విల్. మార్పు కోరుకుంటున్నాం, ప్రజల్లో మార్పు కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి పాలన ఎలా ఉంది, ఇప్పుడు పాలన ఎలా ఉంది, ఈ మార్పులను మా ద్వారా చేయించుతాడు. మేము కూడా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులనే ఎంచుకున్నారని మా గట్టి సంకల్పం. సురేష్ గారు నా వెనక బ్యాక్గ్రౌండ్ నేను ఓదార్పు చేసినానని అయితే కాదని మేము నమ్ముతున్నాం. అదే మేము ప్రజల్లో వెళ్ళి చెప్తున్నది కూడా అదే. మీ ఇంట్లో మీ గడపలో మేలు జరిగింటేనే మాకు ఓటేమని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీకుందా దమ్ము? తప్పకుండా ఉంది. ఆ మేలు జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి మేలు జరిగింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించారు కాబట్టి నేను మేలు చేశానని నమ్మితే మీరు నాకు ఓటేయండి అంటున్నారు. మీరు నియోజకవర్గంలో నేను మీకు మంచి చేయగలను అని నమ్మితే నాకు ఓటేయండి అనగా అడగగల దమ్ము మీకుందంటారా? మంచి ప్రశ్న వేశారండి నాగరాజు గారు. ఆ దమ్ము ఉంటే మీరు చాలా సోషల్ మీడియాలో నేను ప్రతి చోట నాకు ఒక అవకాశం ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ మీటింగ్ చిన్న చిన్న రోడ్ షోలో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి. ఇప్పుడు కూడా చెప్తాను 9440638263 ఫోన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ ఒకసారి కమ్మగా స్లోగా చెప్పండి. 9440638263 ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. నేను చెప్పగానే నా ఫోన్ 10 సార్లు రింగ్ అవుతుంది. ఎవరైనా రింగ్ చేస్తే అర్ధరాత్రి ఫోన్ చేసినా లేచి ఫోన్ అటెండ్ అయ్యి వారి అవసరాలు, ముందుగా వైద్యం అవసరాలు ఉంటాయి, అర్ధరాత్రి చేస్తే వైద్యం అవసరాలు, మిగిలిన ఎప్పుడు చేసినా విద్య, పిల్లలకు చదువులు, వీటి విషయాలే నేను
ప్రజలకు అందుబాటులో ఉంటానని నమ్మకంగా సేవలు చేశాను. దమ్ముండబట్టే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ప్రతి గడపలో వెళ్ళి చెప్తున్నాను, నా అడ్రస్ చెప్తున్నాను, నా ఇల్లు చెప్తున్నాను. ప్రతి ఒక్కరిని కలుసుకొని మరి వారి పెళ్ళిళ్ళకి పిలవమని చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో ఏ కార్యం జరిగినా పిలవమని చెప్తున్నాను. ప్రతి పెళ్ళిళ్ళు అటెండ్ అవుతున్నాను. మరి ఎవరైనా నెంబర్ పబ్లిక్ నెంబరా సార్ పబ్లిక్ కోసం ఉండే నెంబర్ మీరు చెప్పిన నెంబరు లేదండి, దానికి మరి చెప్పొచ్చా లేదా ఇంటర్వ్యూలో కానీ. పర్వాలేదు చెప్పండి. అయితే మొట్టమొదట నేను డాక్టర్గా ఉన్నప్పుడు బిఎస్ఎన్ఎల్ నంబర్స్ వచ్చాయి 2. ఆ బిఎస్ఎన్ఎల్ నంబర్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఓవైటీ కింద ఇచ్చేవాళ్ళు బిఎస్ఎన్ వాళ్ళు, అంత ఈజీగా ఇచ్చేవాళ్ళు కాదు మొబైల్స్కు. అది కూడా డాక్టర్ కోటాలో 2 నంబర్లు తీసుకున్నాం. ఒక ఈ నెంబర్ అయితే ఇంకొక నెంబరు 9440 ఈ 2 నెంబర్లు ఒకరు పెద్దోడైన సురేష్ గారికి, ఒకరు చిన్నోడైన ఆయన డాక్టర్ కాదు కదా, ఆయన కోసం ఇచ్చాము. అప్పుడు ఆయన నాన్నగారు ఉన్నప్పుడు విద్యా సంస్థలు నిర్వహణ చేయడానికి మార్కాపూర్కి వచ్చినప్పుడు అప్పుడే మార్కాపూర్కి ఈ బిఎస్ఎన్ఎల్ టవర్ వేస్తే బిఎస్ఎన్ఎల్ కనెక్టివిటీ ఉంటుందని ఈ సిమ్స్ తీసుకున్నాం. నాన్నగారు వాడారు నా నంబర్ చాలా రోజులు, సురేష్ గారు వాడారు. ఆయన పోయిన తర్వాత గుర్తుగా అది నంబర్ అమ్మ వాడింది. అమ్మ తర్వాత దాదాపు 18 ఏళ్ళ నుంచి ఆ నంబరే నడుస్తుంది. సో అప్పుడు ఏర్పడినటువంటి ఆ జంట నంబర్లు ఇప్పుడు జంటగా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇప్పుడు వచ్చింది. నేనైతే గమనించలేదండి, మీరు చెప్తుంటే. ఆ నంబర్లు అయితే 2, అదే నంబర్ సురేష్ గారి నంబర్ కూడా అదే, నా నంబర్ ఇది తిరిగి మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చింది. ఆ నంబర్ని వాడుతున్నాం. ఇప్పుడు 2 నెంబర్లు ప్రజల్లో ఉన్నాయంట. తప్పకుండా ఆయన నంబర్ ఇప్పటికీ ఉంది, నా నంబర్ కూడా ప్రజల్లో ఉంది. మీరు అన్నారు దమ్ము ఉంది అంటే ఖచ్చితంగా ఎవరైనా నా ఇంటికి వచ్చి సేవ చేయమని అడిగితే నేను వెళ్ళి ఇక్కడ సేవ చేయడం అంటే ఒక చిన్న విషయం అండి. ప్రజలకు అవగాహన లేకపోవడం అన్నది, కొంచెం చదువు లేకపోవడం అనేది, ఇది ఒక పెద్ద ఆలోచన చేస్తున్నాను. చదువుకున్న వ్యక్తిగా, విద్యాసంస్థలు నడుపుతున్న వ్యక్తిగా పిల్లలు 10th క్లాస్ వరకు చదువుతున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి సామాజిక వాతావరణం వల్ల చదువు అంత అబ్బకపోతే ఫెయిల్ అయిపోతారు. అక్కడి నుంచి గ్రామంలో కొంతమంది యువకులు స్టార్ట్ అయిపోతారు. వాళ్ళకి ఇంకా ఏదో రకంగా పెళ్లి చేసి లేదా ఇంకొకటి చేసి వాళ్ళు అక్కడికి ఆగిపోతుంది చదువు. అక్కడ మోటివేషన్ అవసరం. అరే నువ్వు ఇక్కడ ఉండడం వల్ల స్కిల్లింగ్, అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి నియోజకవర్గంలో అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని నిర్ణయం చేసి 25 స్కిల్ యూనివర్సిటీ రూపకల్పన చేశారు. అవి నెక్స్ట్ టర్మ్లో అవి తప్పకుండా గ్రౌండింగ్ అవుతాయి. సో ఇలాంటి ఆలోచనలు మేము ఎవరైనా ప్రతి గ్రామంలో ప్రతి ఎవరికైనా ఏ వయసున్న వారికైనా ఉపాధి కల్పించడానికి ఒక ప్రణాళిక రచించినప్పుడు ఆ ప్రణాళికను అమలు చేయడానికి మాకు దమ్ము ధైర్యం ఉంది, మాకు టైం ఉంది, ఓపిక ఉంది, శక్తి ఉంది. ఇప్పటి వరకు మీరు నియోజకవర్గంలో మొత్తం 4 మండలాల్లో అంటే రూరల్, కోడుమూరు, సీబెల్గల, గూడూరు నగర పంచాయతీ అన్నీ కూడా పర్యటించారా? అన్ని పర్యటించాను. 100%. ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? మొట్టమొదట గ్రామాలలో ఇంతకుముందు ఉన్న దానికంటే అర్బనైజేషన్ వల్ల, పాపులేషన్ పెరగడం వల్ల త్రాగునీటి సమస్య ఎక్కువ వచ్చిందండి. ప్రతి గ్రామంలో ఏటిగడ్డ పల్లెలు అంటారు, అంటే తుంగభద్ర నది ఒడ్డున్న పల్లెలు కూడా నీటి ఎద్దడికి ఈ యొక్క సమ్మర్లో ఉంది. ఇది ఎవరి తప్పు కాదు, ఓల్డ్ పైప్ లైన్స్ కానీ కొత్తగా ఇల్లు కట్టుకోవడం కానీ, ఇంతకుముందు ఉన్న దానికంటే పిల్లలు పెరిగి వాళ్ళు మోడర్న్ ఎక్విప్మెంట్స్ వాడడం కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, హీటర్స్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టడంతో వాటర్ కన్జంప్షన్ ఎక్కువ అవడం ఇది అవుతుంది. ప్లస్ వాళ్ళకి అవగాహన లేక వేస్టేజ్, ఒక 10% వేస్టేజ్ అనుకుందాం, ప్లస్ రిసోర్సెస్ లేకపోవడం, ఇవన్నిటినీ కలగలిపి ఎన్నో కారణాలతోటి గ్రామంలో నీటి ఎద్దడి అయితే చాలా ఎక్కువగా ఉందండి. రెండవది, మరి ఈ నీటి ఎద్దడి ఉన్నప్పుడు అవగాహన లేక చాలామంది డ్రైన్స్ లేవు. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ప్రతి గ్రామంలో చిన్నది 10 feet రోడ్స్ ఉంటున్నాయి, అక్కడ రోడ్ మీదకి వదిలేస్తున్నారు. వాళ్ళకి తెలియలేదు అది ఎలా ఉండాలి ఏంటని. సో డ్రైనేజ్ సమస్య ఒకటి నా దృష్టిలో వచ్చింది. ఇక ఈ రెండే ఎక్కువగా కనిపించినది. నిరక్షరాస్యత, చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాం, ఇంటర్వ్యూ లా కాకుండా ఓపెన్గానే చెప్తున్నారు. ఓపెన్ గా ఉంటే ప్రజలు అది గమనించి చాలా చోట్ల నాకు పెన్షన్ రాలేదు, నాకు జగన్మోహన్ రెడ్డి అది తీసేసినాడు, ఇది చాలా సమస్యలు. ఇదంతా అవగాహన రాహిత్యం వల్ల జరుగుతున్నాయి తప్ప ఏ నాయకుడు దీంట్లో వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినాడు వాళ్ళ ఇంట్రెస్ట్ని. ఉదాహరణకి చెప్దాం, ఒక పెద్ద ఆయన వచ్చేసి నాకు పెన్షనే రాలేదు పో అని చెప్పి తిట్టాడు. సరే వాలంటీర్ గారికి నేను వాకప్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే, సార్ 14 ఎకరాలు ఉంది అందుకు రాలేదన్నారు. ఇద్దరు కొడుకులు ఆయన 14 ఎకరాలు సేద్యం చేస్తున్నారు, ఈయన ఉన్నారు, అందరూ ఉమ్మడి కుటుంబం. మరి ఈ 14 ఎకరాలలో
దాన్ని ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చి ఉంటే కనీసం ఏదో 3 భాగాలు చేసినా వాళ్ళు దానికి అర్హులయ్యేవాళ్ళు. సో ఉమ్మడి కుటుంబాన్ని చీల్చమని అయితే నేను చెప్పట్లేదు. దీనివల్ల ఇంకొక నష్టం కూడా జరుగుతుంది. మరి కొడుకు రైతు కాలేదు, అక్కడ పాస్బుక్ రాలేదు, ఆ అబ్బాయికి ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి రైతు భరోసా రాదు. ఎందుకంటే 14 ఎకరాలు ఉంది, పొలం కూడా లేదు. రెండవది ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కూడా రాదు. సో ఈయనకు పెన్షన్ రాలేదు, ఇవన్నీ అవగాహన లేదు. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్. ఆయన అడిగితే నా కొడుకు మళ్ళీ నన్ను చూడాలని ఆయన దగ్గరే పెట్టుకున్నాను, మళ్ళీ పెన్షన్ 14 ఎకరాలు. అంటే కేవలం మీ పథకాల కోసం వాళ్ళ ఆస్తి విభజన జరగాలంటారా? ఈ పాయింట్ అడుగుతారని నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పథకాల గురించి కాకుండా వారి పిల్లల వరకు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ఇండిపెండెన్స్ని ఇవ్వమని అడుగుతున్నామే తప్ప ఒక అవగాహన, మీరు ఇండిపెండెంట్గా ఉండండి, మీరు ఇండిపెండెంట్గా ఉండండి. దీన్ని వాళ్ళు చెప్తున్న నింద ఏంటి, ప్రభుత్వం నాకు పెన్షన్ ఇవ్వలేదని అంటున్నారు తప్ప వారు నిజంగా వారి ఆర్థిక స్థితికి అర్హులైన వాళ్ళు అనేది వాళ్ళకి అర్థమైతే సంతోషం. అది ఎలా చేసుకోవాలి, ఇది ఇలా నేను వాళ్ళని విడగొట్టమని అయితే జనరల్గా సభ్య సమాజం ఇట్లే అనుకుంటారు. కానీ మీరు చాలామంది వ్యాపారస్తులు గుజరాతీ వాళ్ళని చూసే పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాతనే వాళ్ళ వ్యాపారం అందించేస్తారు. మరి రైతులు ఇక్కడ ఉమ్మడి కుటుంబం ఉన్నా అక్కడే ఉన్నా వారికి మరి ఎన్నో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు అందట్లేదు, ప్రోత్సాహకాలు అందుకోమని చెప్పడం జరుగుతుంది. మీరు ఇంతవరకు చెప్పారు సార్, అంటే అక్కడ నిరక్షరాస్యత అనేది చాలా ఎక్కువగా ఉంది, లిటరసీ రేట్ పెరగాలి, చదువు తక్కువ ఉంది, నీటి ఎద్దడి ఎక్కువ ఉంది అని అంటున్నారు అనమాట. మీరు అంటున్నారు కాబట్టి ఆ లైన్లో నేను చెప్తున్నాను. మన దగ్గర గాజులదిన్న ప్రాజెక్ట్ ఉంది, ఎక్కడ కోడుమూరు 15 కిలోమీటర్లు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే గాజులదిన్న ప్రాజెక్టు నుంచి కర్నూలు సిటీకి నీళ్ళు వస్తున్నాయి, సుంకేశ్వరం నుంచి కర్నూలు సిటీకి నీళ్ళు వస్తున్నాయి, గాజులదిన్న ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. కానీ కోడుమూరుకు నీళ్ళు రావట్లేదు, నీటి ఎద్దడి ఎక్కువ ఉంది. అయితే ఎందుకు తుంగభద్ర పారుతున్నా కూడా నీళ్లు రావు. ఎప్పుడు గూడూరు నగర పంచాయతీకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 53 కోట్లు పెట్టి ఒక మంచింటి పథకం తెచ్చాడు, ఆ దానికి కొంత తీరింది. లేదా సీబెలగల కావచ్చు, సీబెలగల్లో తుంగభద్ర పక్కన పోతున్న అక్కడ నీళ్ళు లేవు, కోడుమూరు నీళ్ళు లేవు. ఇదంతా ఎందుకంటే అంటే నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, ప్రశ్నించే తత్వం లేని వారు అక్కడ ఎక్కువ తత్వం లేని వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఇది సిటీ ఉన్నత వర్గాలంతా ఇక్కడ ఉంటారు కాబట్టి వీరికి అక్కడి నుంచి తెచ్చి నీళ్ళు ఇస్తున్నారు. కానీ అక్కడ ప్రశ్నించేవారు ఉండరు అనేసి అక్కడ నీళ్ళు ఇవ్వడం లేదు అనుకోవచ్చంటారా? పాత్రికేయుల భాషలో మీరు మాట్లాడారని వాస్తవాలు ఏంటంటే ఈ గాజులదిన్నె ప్రాజెక్ట్ నుంచి ఎప్పుడో కర్నూలుకు సమ్మర్ స్టోరేజీ వాటర్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి మొట్టమొదట కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే గారు దాన్ని అటెండ్ అయ్యి దాని మీద పోరాటం చేసి 1 TMC నీరు శాంక్షన్ చేయించుకొని కోడుమూరు ప్రజలకు శాంక్షన్ చేయించి 1 TMC నీరు ఎక్కువ తెచ్చుకోవడం జరిగింది, జీవో కూడా తెచ్చుకోవడం జరిగింది. దీని తర్వాత కోడుమూరు దాహర్తి తీర్చడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు వాటర్ తెచ్చుకోవడమే చాలా గొప్ప విషయం. తెచ్చిన తర్వాత టెండర్స్ పిలవడం జరిగింది. టెండర్స్ గత ప్రభుత్వంలో మరి నైపుణ్యం లేక టెండర్స్ ఎవరు దాన్ని అమలుపరచడానికి కాంట్రాక్టర్స్ రాలేకపోవడం జరిగింది. నాకు ఒక్క ప్రమాణం చేయండి, ఒక్క ప్రమాణం చేయండి. వాటర్ బాటిల్ తీసుకొని గంగ సాక్షిగా ప్రమాణం చేయండి. ఆదిమూలం సతీష్ అనే నేను నన్ను కోడుమూరు నియోజకవర్గంలో ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే 5 ఏళ్ల నా పదవీ కాలం పూర్తయ్యే లోపు కోడుమూరులో నీటి ఎద్దడి అనే పదానికే చోటు లేకుండా చేస్తానని ఈ గంగ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాకు చెప్పండి. ఆదిమూలపు సతీష్ అనే నేను నన్ను ప్రజలు నమ్మి కోడుమూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపిస్తే నా 5 సంవత్సరాల పదవీ కాలంలో 5 సంవత్సరాల పదవీ కాలంలో కోడుమూరు నియోజకవర్గంలో నీటి ఎద్దడి అనేది లేకుండా చేసేస్తానని ఈ గంగ సాక్షిగా చెప్తున్నాను. ఓకే, తప్పకుండా ఈ 5 ఏళ్ల పదవి కాలంలో నా సమయాన్నంతా వెచ్చించి నీటి ఎద్దడి అంటే ప్రతి వేసవిలో మరి ప్రజలు దాహార్తిని తీరుస్తాను, నీటి ఎద్దడి లేకుండా చేస్తాను. అది కూడా శాశ్వత ప్రాతిపాదికన, అంటే ఒకసారి చేసేయడం కాకుండా ఈసారి చేస్తే ఒక జనరేషన్ అంటారు, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే మళ్ళీ ఊరు పెరిగేంత వరకు అంత లాంగివిటీతోటి విజన్ పెట్టుకొని కోడుమూరు నియోజకవర్గ దాహార్తి తీరుస్తాను మీ అందరి ముందు సుమన్ టీవీ ద్వారా ప్రజలకు ప్రమాణం చేస్తాను. ఒకవేళ నిజంగా సతీష్ గారు చాలా మంచి విషయం, గంగను కూడా అలా
కెమెరా ముందు ప్రమాణం చేశారు. అది తప్పకుండా చేస్తారు. గంగ సాక్షిగా చెప్పారు. చెప్పకుండా. దీంతో పాటు మరొక సమస్య ఉంది. కోడుమూరులో దాదాపు 7,000 మంది పైచిలకు నేతన్నలు ఉన్నారన్నమాట. ఓకే, ఇప్పటికీ వాళ్ళు చాలని జీవితాలను అనిపిస్తున్నారు. అంటే చిన్నపాటి ఇల్లు, వాళ్ళంతా కూడా మగ్గాలు నేర్చుకోలేక. అయితే ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయిస్తున్నా కూడా 1.5 స్థలంలో మేము మగ్గాలు పెట్టుకొని జీవనం సాగించలేము, కొంత స్థలం ఎక్స్టెన్షన్ చేయండి, 2 సెంట్లో 3 సెంట్లో మాకు ఇస్తే బాగుంటుందని వాళ్ళు ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు. ఒక విన్నపం అనుకోండి అది. ఈ విషయం గతంలో అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. మరి నేతన్నల పైన మీ యొక్క దృష్టి ఎలా ఉంది? నేతన్నల సమస్యల పరిష్కారం కోసం మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే సీఎం గారిని ఒప్పించి ఏమైనా వాళ్ళ సమస్య పరిష్కారం తీయగలరా? తప్పకుండా. ఇది కోడుమూరు నియోజకవర్గంలో నేతన్నలు దాదాపు కోడుమూరు నియోజకవర్గానికే 7 నుంచి 12,000 దాకా, అంటే నగరంలో కొంతమంది ఉన్నారు, 7,000 పైచీలకు ఓటర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరికి నేతన్న హస్తం, నేతన్న ఇది 8,500, అంటే దాదాపు 54,000 ఈ 5 సంవత్సరాల్లో వాళ్లకు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చింది. మీరు అన్నట్టు వాళ్ళ స్థలాల గురించి తప్పకుండా అవసరం. ఎందుకంటే వారు ఇంట్లోనే పెట్టుకున్నారు. పెట్టడం వల్ల కరెంట్ బిల్ ఎక్కువైపోయి దానివల్ల 2 చేర్చుకోలేకపోయినారు. ఉన్న ముందు రూమ్లోనే పెట్టుకోవడం జరిగింది. దాంట్లోనే మగ్గం పెట్టుకోవడంతో 2 మీటర్లు వేరు చేసుకోలేక కొన్ని ఇదైంది. వాళ్ళకు ఒక సెజ్ లాగా తయారు చేసి ఇవ్వడం అనేది అది కొంత లాంగ్ పీరియడ్, అంటే లాంగ్ టర్మ్ గోల్ అందాం. షార్ట్ టర్మ్ గోల్ గురించి ముందు చెప్పనివ్వండి. వీళ్ళు కష్టపడి తెచ్చి చీరలను దాదాపు ఒక 4 days పడుతుంది అనుకుంటా వాళ్ళకి చీర తయారు చేసి పెట్టుకుంటాను. నేర్చిన తర్వాత ఈ చీరను తీసుకెళ్ళి వాళ్లకు మార్కెట్ చేసుకుంటే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి దాదాపు 1 month పడుతుంది, ఇంకా ఎక్కువ రోజులే పడుతుంది. సో ఈ 1 month వాళ్ళు పెట్టిన ముడిసరికి అయితేనేమి, మరి వీళ్ళు పెట్టుబడి అయితేనేమి, వీళ్ళ కష్టమైతేనేమి, నెల తర్వాత ఈ వడ్డీలు ఇవన్నీ కలుపుకుంటే గిట్టుబాటు రావట్లేదు. అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే వీళ్లకు మార్కెటింగ్ యొక్క నైపుణ్యాలు లేకపోవడం అనేది ఒక. సో ఇప్పుడు మార్కెటింగ్ చేయించాలంటే ఇంతకుముందు ఒక చేదు అనుభవం జరిగింది వాళ్ళకు. చేనేత సొసైటీ ఒకటి పెట్టుకోవడం వలన కొంతమంది వ్యక్తులు వాటిని మరి వాళ్ళందరినీ దగా చేసిపోవడం జరిగింది. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది, అంటే వసతి దీవెన, విద్యా దీవెన ద్వారా ప్రతి ఒక్క ఇంట్లో ఒక బీకామ్ గ్రాడ్యుయేట్ ఉన్నారు, మరి వాళ్ళకు టాలీ నేర్పించుకున్న వాళ్ళు ఉన్నారు, కామర్స్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఈ కామర్సు, అకౌంట్స్ చదివిన పిల్లలు చాలామంది నేను వాళ్ళ ఇళ్లలో గమనించాను. వీళ్ళందరికీ మార్కెటింగ్ టెక్నిక్స్ లేదా ఈ కామర్స్, అంటే ఆన్లైన్ కామర్స్, ఇవన్నీ కొంత వినడానికి కష్టంగా ఉన్నా మరి ప్రతి గ్రామంలో అమెజాన్స్ వచ్చి డెలివరీ చేస్తున్నాయి. సో వాళ్ళకు ఒక యాప్, అంటే మోర్ టెక్నాలజీ, ఐటీన వాళ్ళందరినీ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని మనం ట్రైన్ చేయగలిగితే కొంత మార్పు వస్తుందని. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు ఎవరు ఏం చేసుకోవాలన్నది నేర్పాలనేది నా ఆలోచన. తప్పకుండా నేను అందరినీ, చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంట్లోనే కూర్చొని కొంత టెక్నాలజీ నేర్చుకొని మార్కెటింగ్ నైపుణ్యాలు నేర్పుతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. స్థలం గురించి చెప్పారు. ప్రతి ఒక్కరికి జగనన్న స్థలాలు ఇవ్వడంతో మరి చంద్రబాబు నాయుడు వాటిని కోర్టులో వేసి అప్పుడు ఆపడం జరిగింది. ఇప్పటికి మొన్ననే ఇచ్చాం స్థలాలు, 1.5 స్థలం ఇవ్వడం. ఈ స్థలం కూడా 10 సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఏఎల్ఎంబుల్ రైట్స్, అంటే వాళ్ళు అమ్ముకోవచ్చు రైట్స్. ఇలాంటి పథకాలు జగనన్న ఇస్తున్నారు. కాబట్టి తప్పకుండా చేనేత సోదరులకు ఈ స్థలం విషయాన్ని నా టైంలోనే నెరవేరుస్తాం వాళ్ళకి. తప్పకుండా ఇదొక సమస్య కూడా ఉంది. చాలా గ్రామాల్లో జగనన్న ప్లాట్లు రాలేదంటున్నారు. ప్లాట్లు రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ టెక్నికల్ ఎలిజిబిలిటీ లేకపోవడం అనేది. కొన్ని చోట్ల ఈ పంచలింగాల ఇలాంటి చోట్ల ఆ స్థలము వివాదాల్లో ఉండడం వల్ల ఆగిపోయిన సమస్యలు ఉన్నాయి. కొంత ప్రభావితం ఉంది. ఈ స్థలాలు కూడా తప్పకుండా కోడుమూరు ప్రజలకు మీ ద్వారా తెలియజేయడం అనగా, రేపు మా ప్రభుత్వం రాగానే ప్రతి అర్హులైన పేదలందరికీ కూడా స్థలాలు, దాంతోపాటు చేనేత సోదరులకు కూడా స్థలాలు ఇప్పించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం, ఇప్పిస్తాను కూడా. ప్రజల బాగోగులేనా మీ బాగోగులు కూడా చూసుకుంటారా? నా బాగోగులు చేయడానికి నేను ఎంబీబీఎస్ ఎంఎస్ చదివాను. డాక్టర్ చదివిన తర్వాత మేము మా బాగోగులు అంటే మా నైపుణ్యాలు పెంచుకోవడానికి ఎంతో, ఆ 35 ఏళ్ల వయసులో ఎంతో తపన ఉండేది. రెటినల్ సర్జన్ కావాలి, ఎల్వి ప్రసాద్లో పోయి ఇంకొక కొత్త సర్జరీ నేర్చుకోవాలి, తర్వాత సిఎంసీకి వెళ్ళాలి, ఇంకో చోట వెళ్ళాలి, నేను అందరికంటే బాగా మంచి డాక్టర్ అనిపించుకోవాలి, ఈ కొత్త నిపుణత నేర్చుకోవాలని మా తపన ఉండేది. అదే మాకు సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మా బాగోగులు అని మీరు అన్నారు కదా,
మా బాగోగులు, మా కోడుమూరు నియోజకవర్గం ప్రజలు బాగోగులే మా బాగోగులు. మేము ప్రజా జీవితంలోకి వచ్చాం కాబట్టి వారందరూ జీవన ప్రమాణాలు పెరగడమే మా బాగోగులు. నాకు ఒక మంచి విజన్ ఉంది. ప్రతి గడపకు నేనే డాక్టర్ అవ్వాలని ఒక కోరిక. ప్రతి ఇంట్లో ప్రతి గడపకు ఎవరైనా వైద్య సేవలు అందిస్తే, ఇందాక చెప్పిన ఫోన్ నెంబర్కు నాకు ఫోన్ చేస్తే నాకే ఫోన్ చేయాలని గర్వం. నాకు చేయలేదంటే బాధపడతాను, నేను రీచ్ కాలేదేమో వాళ్ళకి అనుకొని ఫీల్ అవుతాను. మీరు ఒక ఎమ్మెల్యేగా ఒకవేళ మీరు ఉంటే డాక్టర్గా కూడా మారగలరా? నేను డాక్టర్ వైద్యం చేస్తానని చెప్పలేదు, వైద్య సేవలు అందిస్తానని చెప్పి. ఓకే. నేనేం ప్రాక్టీస్ చేయట్లేదు, నాకేమో హాస్పిటల్ లేదు. నేను వీళ్ళకు ఎక్కడ సరైన సూచనలు సరైన సలహాలు ఇచ్చి ఏ హాస్పిటల్కి వెళ్తే మరి జగనన్న ఆరోగ్య సురక్ష లేదా ఆరోగ్యశ్రీ ద్వారా క్యాష్లెస్ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటాం, ఎక్కడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళకి వైద్యాలు అందిస్తే అది తృప్తి. అదే నా బాగోగులు. రెండవది అంతేనా మీ బాగోగులు? అంతేనండి. రెండవది ఇంకా చెప్తాను ఉండండి, ప్రతి ఎమ్మెల్యే కూడా చెప్తాను. రెండవది ప్రతి స్టూడెంట్కు 8th క్లాస్ టు డిగ్రీ స్టూడెంట్స్ విద్యార్థులందరికీ మార్గనిర్దేశకత్వం చేయాలనే ఆలోచన, అంటే మెంటరింగ్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇది చేయడం వలన వీళ్ళందరినీ కూడా ఈ 5 ఏళ్ల టర్మ్లో నీళ్లతో ఒకటైతే ఈ 5 ఏళ్ల టర్మ్లో నేను ఎక్కడికైనా వేరే రాష్ట్రానికి వెళ్ళినా, ఎక్కడైనా ఉన్నత ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా అక్కడ ఒక కోడుమూరు స్టూడెంట్ ఉండాలని ఒక ఆశ. ఓకే ఓకే, సంతోషం. ఒక హైదరాబాద్ ఐఐటికి వెళ్ళినా, ఇంకొక మెడికల్ కాలేజ్ వెళ్ళినా, సార్ నేను ఒక కోడుమూరు మీరు చెప్తే నేను చదువుకొని ఎంట్రన్స్ ఆ సీట్ వచ్చిన అనేది నా లక్ష్యం. అది నా బాగోగులు. సో విద్య వైద్యం. సో దీనికి మేము చేయాల్సిన ప్రణాళిక ఒకటి ఉంది. మీరు నీళ్ళకి ప్రణాళిక ఉండలేకపోవచ్చేమో కానీ అది ఇంజనీర్లు, ప్రభుత్వము, పాలసీ దాన్ని చేయొచ్చాము. కానీ ఇక్కడ నాకు ఉన్న అనుభవం ఏంటంటే, నేను ఇంటర్మీడియట్ దగ్గర నుంచి 10th క్లాస్ పిల్లల నుంచి నేను మెంటరింగ్ చేస్తే నా టర్మ్లో 10th క్లాస్ పిల్లలు బై ది టైం 5 years అయిపోయేసరికి 2 years ఇంటర్మీడియట్, ఇంకొకసారి సెకండ్ అటెంప్ట్ కన్నా నేను 4 years అయిపోయేసరికన్నా వాళ్ళకి ఎక్కడో చోట సీట్ వచ్చేట్లు ప్లాన్ చేయాలి. అవునా? తప్పకుండా ప్లానింగ్ ఉందా? తప్పకుండా ప్లానింగ్ ఉందండి. మీరు తీసుకోండి, ఏదైనా టాప్ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ నేనే టీచర్ని అవుతాను. నేను ఎక్కడ ఒక టీచర్ మ్యాథ్స్ వాళ్ళు లేరు, బయాలజీ లేరు, నేను నా సొంత ఖర్చులతోటి నాకున్నటువంటి స్నేహితులతోటి ఆ పాఠశాలలో ప్రభుత్వం ద్వారా అయినా పర్సనల్గా అయినా అక్కడ పిల్లలకు ఆ విద్యను అందిస్తాను. అన్నింటికంటే ముఖ్యంగా ఫ్రీగానే సార్. మళ్ళీ లేకపోతే 10th తర్వాత ఇంటర్మీడియట్ కోచింగ్లో ఇప్పిస్తారు ఎలా? ముందు కోచింగ్ వరకు ఎందుకు సార్, వాళ్ళు చదువుతున్న 2 ఏళ్ళ ఇంటర్మీడియట్ కాలేజీలోనే చదువు చెప్దాం, 10th క్లాస్ చదువుతున్న పాఠశాలలోనే చెప్దాం, మోటివేట్ చేద్దాం. ప్రభుత్వం ఇస్తున్నటువంటి డిజిటల్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఐప్యాడ్లు ఇస్తున్నాం, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరినీ సరైన అవగాహన పెంచడం, ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సదుపాయాలని సక్రమంగా వినియోగించుకొని బయటికి పోవడం. ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వం ఆగిపోయిందో అక్కడ మాలాంటి వాళ్ళు ఎన్జిఓస్ ద్వారా కానీ మేము కానీ తీసుకొని వాటిని. అయితే నా యొక్క పూర్తి ఫోకస్ అంతా విద్య వైద్యం. విద్యలో ఎవరు అంటే ఒక ప్రణాళిక పెట్టుకున్నాను. ఇక్కడ సిగ్గు అంటారు, అంటే వలసలు వెళ్తుంటారు. వలసలు వెళ్ళే తల్లిదండ్రుల పిల్లలకు ముందు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు ఇప్పించాలి. వాళ్ళు వదిలిపోయినా వీళ్ళు పిల్లలు చదువుకోవాలి. గురుకుల పాఠశాలలో కానీ కేజీబీవీలో కానీ ఈ స్కూల్స్లో చెప్పాలి. వాళ్ళు ఏమన్నారు, మా ఊర్లోనే బెళగల్లోనే నా బిడ్డకి సీట్ ఇప్పించు, అక్కడెక్కడో కోయలకుండ దగ్గర నా బిడ్డ పోలేదు, నేను పోయి ప్రతి 4వ ఆదివారం చూసి రాలేను అని. అక్కడ కూడా ప్రజలకు మాటిస్తున్నాను, ఎక్కడైనా పిల్లల్ని చేర్పించండి. మీ పిల్లలు కోడుమూరు నియోజకవర్గంలో విద్యార్థులు ఏ పాఠశాలలో చదివినా ఆ పాఠశాలలో నేను వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి టీచింగ్ అయినా సదుపాయాలైనా పర్యవేక్షణ చేస్తూ మీ పిల్లలు నా పిల్లలుగా భావించి రేపు నన్ను ఎత్తుక్కోవాలి. ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారంటే కోడుమూరు పిల్లలు చదువుతున్నాడు, ఆ ఊర్లో ఉన్నాడు అని ఎత్తుక్కోలేదు తప్ప, హాస్పిటల్ ఎత్తుకోవాలి తప్ప, ప్రారంభోత్సవాలు కానీ ఈ దండలు వేసుకోవడం కానీ ఈ ఆలోచనలు అయితే లేవండి. కొద్దిసేపటి కిందట ఒక మాట చెప్పారు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే పేదవాళ్ళు నా దగ్గరకు వస్తే వాళ్ళని చదివించడానికి ముందుకు వస్తారండి. ఎంతమంది వచ్చినా చదివిస్తారా? తప్పకుండా. అసలు కోడుమూరు నియోజకవర్గ ప్రజలందరినీ చదివిస్తారండి. వాళ్ళు అడిగిన కాలేజీలో చదివిస్తారా? అక్కడే వస్తుందండి, అక్కడే వస్తుంది వారి అర్హతను బట్టి. అంటే నా ఉద్దేశం అంటే మీకు ఒక దూరం చెప్తాను. ఒక 2012లో ఈ గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలందరినీ తీసుకొచ్చి ఎంసెట్ కోచింగ్ ఇప్పించామండి. ఇప్పించడంతో అమ్మాయి నాకు ఎంబీబీఎస్ సీట్ కావాలా అంటే ఫస్ట్ ఒకసారి శ్రీ చైతన్యంలో నారాయణలో కర్నూలులో 40,000 కట్టి చదివించాం. రెండవసారి 80,000 శ్రీ చైతన్యంలో కట్టి చదివించాం. 2 సార్లు సీట్ రాలేదు. మూడోసారి
హైదరాబాద్లో గౌల్దెడ్డిలో గురుకుల పాఠశాల దాంట్లో చేర్పిస్తే థర్డ్ అటెంప్ట్లో ఏజీబీఎస్సీ సాధించింది. 3 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. కానీ వారికి అంతకంటే ముందే వారు ఇంకొక నిర్ణయం తీసుకొని వాళ్ళు ఏం చదువుతారో వాళ్ళ దాన్ని బట్టి 1-2 అటెంప్ట్స్ చేయడం తప్పేం లేదు. సో కార్పొరేట్ వ్యవస్థని ప్రోత్సహించకుండా వాళ్ళు అడిగిన కాలేజీలో అయితే జాయిన్ చేస్తారు. తప్పకుండా ప్రభుత్వ అంటే వాళ్ళకి అర్హతను బట్టి తప్పకుండా మీరు చెప్పింది కరెక్టే. కార్పొరేట్ వ్యవస్థ అని కాదు, కానీ డొనేషన్లు కాకుండా జీవితంలో మేము ఇప్పటికీ గర్వంగా చెప్పగలం. నేనైనా మా ఇంట్లో సురేష్ అని కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివి సీట్లు కొట్టినాం. ఎంబీబీఎస్ కర్నూలు కొట్టినాం, సురేష్ గారు ఎన్ఐటి సూరత్కల్లో కొట్టారు, మా అమ్మ అట్లే చదివించింది. ఇలా పిల్లలకు మేము సీటు సాధించినామన్న ఫీలింగ్ ఇవ్వడం ముఖ్యం, ఏ చిన్న కాలేజ్ అయినా కూడా. అంతెందుకంటే ఈ డిగ్రీ సిల్వర్ సెట్ రాపిస్తాం. సిల్వర్ జూబ్లీ కాలేజ్ నెంబర్ 1 ఫర్ డిగ్రీ కోర్సెస్, నర్సరీ ఫర్ సివిల్ సర్వీసెస్. అలాంటి కాలేజెస్లో సీట్ రావడానికి ఇంటర్మీడియట్ నుంచి ప్రోత్సహించి, చాలామందికి తెలియదు సిల్వర్ సెట్ అంటే ఏంటి అని. సిల్వర్ జూబ్లీకి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఆ సిల్వర్ సెట్ అని పెట్టినారు. దాని లోపల ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి ఎంట్రన్స్ రాస్తే భోజనంతో సహా అంతా ఫ్రీగా పెడతారన్న విషయాన్ని ఇవన్నీ అవగాహన పెంచడం నా ఉద్దేశం. సో మీ కాలేజీల్లో కూడా అలాంటి అవకాశాలు తప్పకుండా అండి. మా కాలేజీలు ఉన్నాయి తప్పకుండా అండి. ఇప్పుడు మీరు మా మార్కాపురంలో ఇంజనీరింగ్ కాలేజ్ SGITలో పిల్లలు జగనన్న వసతి దీవెన నడుపుతున్నారు. విద్యా దీవెన వసతి దీవెనకు హాస్టల్ ఫీజు ప్రభుత్వం ఇస్తుంది 20,000. ఇంకొక 5,000 వాళ్ళకు కాషన్ డిపాజిట్, అంటే వాళ్ళు ఏదైనా డ్యామేజెస్ చేస్తే అని 8 కోట్లు పెట్టి కొత్త గర్ల్స్ హాస్టల్ కట్టి 20,000 అయితేనే భోజనం పెడుతున్నాం. మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడైనా మొత్తం మీద ఆన్లైన్లో కూడా ఉంది. ఇప్పటికి మొత్తం మీద ఆదిమూలం సురేష్ గారు ఫోకస్ అంతా విద్యాబద్ధం పట్ల. అంతేనండి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక నంబర్ పెట్టింది సార్, యాంటీ కరప్షన్. మొత్తం కూడా ఎవరైనా లంచం అడిగితే పలానా నంబర్ డయల్ చేయండి, చర్యలు. అలా గవర్నమెంట్ నంబర్ కాకోకుండా కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు మీ నంబర్ ఇస్తారా? అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరు లంచం అడిగినా నాకు వెంటనే ఫోన్ చేయండి, అలాంటి వారిపై నేను వెంటనే చర్యలు తీసుకుంటానని భరోసా కల్పిస్తూ మీ నంబర్ ఇవ్వగలరా? 100% ఇస్తాను. దాన్ని అంటే మీరు అడుగుతున్న దాంట్లో 2 నా ఆలోచన స్పృహిస్తున్నాయి. ప్రభుత్వానికి ప్యారలల్గా నా నంబర్ ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. ఓకే. రెండవది అంటే ప్రభుత్వం ఏసీబీ కూడా నాకు ఇమ్మని నేను చెప్పాను. ప్రజలు అక్కడ ఫోన్ చేస్తే చర్యలు తీసుకోవడం ఆలస్యం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నంబర్ వస్తాయి. మీ నియోజకవర్గంలోని సమస్యల మీద మీకు ఫోన్ వస్తే చర్యలు తీసుకోవడానికి వెంటనే వీలవుతుంది. తప్పకుండా కారు వేసుకొని పోయి నా కారు వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళ దగ్గర నా బండిలో పెట్రోల్ వేసుకొని పోయి వాళ్ళని ఆఫీస్లో కూర్చొని సమస్య పరిష్కరిస్తాం. అంటే బోర్డులు పెట్టకపోయినా కానీ లంచం అడిగితే నేరుగా ఆదిమూలం సతీష్ గారికి గుర్తు రావాలి. తప్పకుండా వైద్యంతో పాటు ఇది కూడా గుర్తు రావాలి. లంచం అడిగే అధికారి బెండు తీయగలరా మీరు? తప్పకుండా తీస్తారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వైద్యుడిగా ఉన్న మిమ్మల్ని దేవుడిగా చూస్తారు ప్రజలు. ఒక ప్రజా జీవితంలోకి వచ్చింటే, ఒక ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విధంగానే ప్రజలు మిమ్మల్ని చూసేలా మీరు మీ యొక్క రాజకీయం ఉంటుందంటారా? సార్ దేవుడు అంత పెద్ద పదం వద్దు సార్, దేవుడు అంత పెద్దవాడిని అయితే కాదు. నేను దేవుడు గురించి పక్కన పెడితే నేను ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా, వాళ్ళు కష్టం వచ్చినప్పుడు సతీష్ అన్న ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేస్తే పలుకుతాడు అని ఒక తృప్తితోటి ఈ 5 ఏళ్ళు ఉండాలనేది నా ఆలోచన. అదే నా ఆరోగ్యం కూడా. ఈ 5 ఏళ్ళు ఇన్ని అంటే ఇది చెప్పడానికి బాగుంటుంది. ఇదే ఇంటర్వ్యూ 5 ఏళ్ల తర్వాత అడిగితే బాగుంటుందేమో నా ఉద్దేశం. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చాలా హామీలు చేశారు. అది హామీలు చేసింది కూడా ఎక్కడో కాదు, ఒక దేవాలయం లాంటి ఇంట్లో. ఎందుకంటే దేవాలయం అంటే మీ అమ్మగారు సెంటిమెంట్ ఇల్లు, ఆమె నడయాడిన తెరిసమ్మ గారు, మీ మాతృ తెరిసమ్మ గారు నడయాడిన ఇల్లు ఇది, ఆమె గుర్తుగా ఉన్న ఇల్లు. ఈ ఇంట్లో కూర్చొని ఆమె ఫోటో కూడా అక్కడ ఉంది. ఈ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా జరిగేలా చూడాలి. 100% జరుగుతుందండి. ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే నాకు అనుభవం ఉంది ఎలా చేయాలని. నా ముందు ఉన్నటువంటి కుటుంబంలో చేసినటువంటి వ్యక్తులు వారు చేస్తున్నటువంటి సమయంలో నేను కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాను. వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కొన్ని. అప్పట్లో ఉన్నటువంటి రాజకీయం వేరు, వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఈరోజు జగనన్న సారథ్యంలో మేము నడుస్తున్నటువంటి మా నాయకుడు ఇచ్చినటువంటి ధైర్యం, నమ్మకం, మా భవిష్యత్తు ఆయన ఇచ్చినటువంటి ఇన్ని పదాలు, ఇంత నమ్మకంతో ముందుకు వస్తున్నాం. మాకు ఎటువంటి భయాలు లేవు. తప్పకుండా మాకు ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్, మా నాయకత్వం సపోర్ట్. ఇవన్నీ నేను చెప్పిన హామీలన్నీ ఆయన చెప్పి చేపించినందుకే మేము హామీలు ఇచ్చిస్తున్నాం అంతే. సురేష్ గారు ఎలా చేయించాలో మేము చేస్తాం. ఎక్కడ జరుగుతున్నదంటే
బడ్జెట్ 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల మనకు ఆర్థికంగా వెనుకబడ్డం వల్ల ఇవి వెనుకబడినాయి తప్ప గెలవడము అన్నదైతే వై నాట్ 175 జగన్ అన్నే మా నమ్మకం. వై నాట్ 175 లో మొదటి విజయం కోడుమూరు స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఖచ్చితంగా పులివెందుల తర్వాత కోడుమూరే స్టార్ట్ అవుతుంది. అంటే మొదటి విజయం లేదు, పులివెందుల మా నాయకుడే ముఖ్యం. పులివెందుల తర్వాత రెండో విజయం ఇదే. అంతే. మరి కొండేపి మరి అంటే దాని మీద నేను ఎప్పుడు వెళ్ళలేదు, అవగాహన లేదు. కానీ వింటున్న వార్తలు ఆయన చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా ఆయన కూడా విజయం సాధిస్తాడని మా నమ్మకం. ఈ నమ్మకం మాదే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పంపించారు కాబట్టి మా నమ్మకం నువ్వే జగన్. తప్పకుండా. ఎందుకంటే అరుదైన రికార్డు సాధించబోతున్నారు సురేష్ గారు. ఎందుకంటే ఇక్కడ ఆదిమూలం సురేష్, ఆదిమూలం సతీష్, కొండేపి కోడుమూరు. ఈ సింగు చూడండి, కొండేపి కోడుమూరు, ఈ రెండు కూడా కేలో స్టార్ట్ అయినాయి. కొండేపి కోడుమూరు రెండు కూడా విజయ పదంలో నడుస్తాయి. మీరు ఒకటి మిస్ అయ్యారు. అరుదైన రికార్డు సాధించబోతున్నారు. ఒకటే జిల్లాలో ఎస్సీ అభ్యర్థి 3 ఎస్సీ నియోజకవర్గాల్లో గెలవబోతున్నాడు. ఓకే, ఎలా అది 2 గెలిచాడు, ఇది 3వది ఇప్పుడు. ఓకే 3 అంటే ఎవరికి అంత అవకాశం పార్టీ ఇవ్వదు. ఒక నియోజకవర్గం మారడం అంటే ఇప్పుడే జరిగింది. కానీ లాస్ట్ టైం ఆయన ఒకసారి సంతనోతుపాడు, ఒకసారి ఎర్రనపాలెం, కొండేపి. అంటే ఒక జిల్లాలో 3 నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉండడం అనేది, వారికి సేవలు అందించడం అనేది, వారి పేర్లు గుర్తుపెట్టుకోవడం అనేది, ఆ 3 నియోజకవర్గ సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన మరి నిజంగా ఆయన అదృష్టం. అది ఓకే సతీష్ గారు, నాకు ఒకటి, ఇప్పుడు జరదొడ్డి సుధాకర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతవరకు అయితే ఆయన అలక వహించి మీతో కలిసి రావడం లేదని తెలిసింది. మళ్ళీ ఆయన కలిసి రాకపోతే ఏంటి, ఇప్పటి వరకు మీరు ఏమైనా ఆయన వెళ్ళి కలిశారా? ఆయన మీతో కలిసి రాకపోతే ఏమైనా ఓట్లు ఏమైనా చెల్లే అవకాశం ఏమైనా ఉందా? అంటే ప్రత్యర్థులకు ఏమైనా ఆయన సహకరించే అవకాశం ఏమైనా ఉందా? ఏంటి పరిస్థితి అసలు? పార్టీ మరి సుధాకర్ గారికి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చింది. మరి అప్పుడు కూడా ముందు వేరే అభ్యర్థి ఉన్నారు. తర్వాత మళ్ళీ నాకు అవకాశం ఇచ్చింది. ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చినా నేను ఆయన కలిసి పనిచేసినవాడిని. ఆయనకు కాకుండా నాకు పార్టీ నిర్ణయాల ప్రకారం నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను రేస్లో పోటీలో ఉన్నాను. తప్పకుండా ఆయన నాతో కలిసి పనిచేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. నేను కూడా కలవడం జరిగింది. కొంత ఉండడం సహజం. రాబోయే రోజుల్లో ఆయన నాతో కలిసి పనిచేస్తారనే ఆశాభావంతో మరి నేను ఆయనతో కలిసి పనిచేయడం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వస్తారని పూర్తి నమ్మకం నా మీద ఉంది. కోడుమూరు నియోజకవర్గం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ గుర్తుకుంది. ఎందుకంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మీకు తెలిసింది. ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మీ నియోజకవర్గ ప్రజలు లద్దగిరి గ్రామానికి చెందిన వారు. అంతటి మహానుభావులు ఉన్న నియోజకవర్గం మీది. మరి ఆ నియోజకవర్గ కీర్తిని ఇంకా రెట్టింపు చేసేలా సతీష్ గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తప్పకుండా అండి. కోడుమూరు నియోజకవర్గంలో లద్దగిరి గ్రామానికి ఉన్నటువంటి విశిష్టత, అక్కడ ప్రజలు ఏదైనా మరి ఒక సాంప్రదాయం ఉండేది. ఆ సాంప్రదాయాలను కొనసాగిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి ఎప్పటికీ కొన్ని కుటుంబాలు ఒక రకమైన జీవితాన్ని, అంటే ఒకరిని నమ్మితే వారి వెనక్కి నడుస్తారు కోడుమూరు నియోజకవర్గంలో. ఇప్పుడు సుధాకర్ గారి విషయంలో అయితేనే అంతకుముందు అయితే ఇప్పుడు జగన్ వెంట నడుస్తున్నారు కాబట్టి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారు ఏదైతే కోరుకుంటున్నారో, ఇంతకంటే కీర్తి ప్రతిష్టలు అన్నారు. ఇందాక ఫస్ట్ చెప్పాను, కోడుమూరులోని విద్యార్థులు ఎక్కడైనా సీట్ కొట్టాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి లేకుండా, అలాగే సాగునీటి ఎద్దడి లేకుండా సస్యశ్యామలంగా చేయడానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి మీద కూడా నేను దృష్టి పెట్టడం జరుగుతుంది. అయితే ఇదంతా నేను చెప్తున్నది ఏంటంటే, నా సమయాన్ని వ్యక్తిగతంగా సతీష్ సుమన్ టీవీ ద్వారా కోడుమూరు ప్రజలకు చెప్పడం ఏంటంటే, నా యొక్క అనుభవాన్ని, సురేష్ గారితో పనిచేసిన అనుభవం, ప్రభుత్వంతో తిరిగినటువంటి సాన్నిహిత్యము, వ్యక్తుల పరిచయము, నా సమయాన్ని పూర్తిగా కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించడం తప్ప, మొదట చెప్పినట్టు కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చేయాల్సి వస్తే సమయాన్నంతా మరి ఇదంతా సాక్రిఫైస్ అవుతుంది. కాబట్టి రాజకీయాలు, ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకా రాజకీయాలు అనేవి లేవు, ఓన్లీ సేవనే. 2,40,000 ప్రజలకు నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి వారికి ప్రభుత్వం నుండి అందించినటువంటి పథకాలు, ప్రభుత్వ లక్ష్యాలు, అభివృద్ధి చేయడానికే నా సమయాన్ని కేటాయిస్తాను తప్ప వేరే ఏం లేదండి. కాబట్టి తప్పకుండా ఇంత కష్టపడుతున్నాను కాబట్టి కోడుమూరు పేరు ఇంకా పైకి వెళ్తుంది, ఇంకా చిరస్థాయిగా నేను కూడా ప్రజలకు గుర్తుండే విధంగా పనిచేయడం నా ఇష్టం. సో మీరు వైద్యులుగా ఉన్నారు, జగన్ గారితో ఓదార్పు యాత్రలో పరిచయం ఏర్పడింది. మీరు ఎమ్మెల్యేగా అవ్వాలని అనుకున్నారా, లేదంటే జగన్ గారే పిలిచి మీకు అవకాశం ఇచ్చారు? రెండు అండి.
ముందు నాకు ఇష్టం ఉంటేనే కదా వారు పిలిచేది. నాకు ఇష్టం ఉండింది ఏమని, ఇప్పుడు చేస్తున్న సేవల కంటే వైద్యుడిగా నా క్లినిక్లో చేస్తుండొచ్చు, నా దగ్గరికి వచ్చే పేషెంట్లకే చేస్తుండొచ్చు. నా దగ్గరికి రోజుకు నేను ఎల్వి ప్రసాద్లో పనిచేసినప్పుడు 50 మంది రిస్ట్రిక్ట్ చేస్తారు. నా ఓపీ లిస్ట్ 50 ఉండేది. సో నేను రోజుకి 50 మందినే కలుసుకోగలిగినామండి. ఇప్పుడు 2,40,000 మంది ప్రజలకు నేను సేవలు అందించడానికి. బస్సు యాత్ర జరిగింది ఇటీవల కోడుమూరు ఎమ్మిగినంతా కూడా, మొత్తం ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు కోడుమూరుకి. నిజంగా సతీష్ గారి మీద ప్రేమతోనో, మన హర్షవర్ధన్ రెడ్డి గారి మీద ప్రేమతోనో, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనో వచ్చారు అంటే జనాన్ని ఏమన్నా మీరు లేదు, స్వచ్ఛందంగా జనం స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి చూడడానికి వచ్చాను. తార్ రోడ్డు కాలుతుందండి, ఉప్పెనలా వచ్చింది జనం, ఎలా అనిపించింది? అయ్యో, జీవితంలో మర్చిపోని అనుభూతి అది. జనాలు పరిగెత్తుతుంటే కాళ్ళు కాలుతున్నాయి. మీరు ఒక చోట అది రికార్డ్ అయిందో లేదో తెలియదు కానీ కాళ్ళు కాలుతుంటే జగన్ నా కాళ్ళు పెడితే ఆయన కాళ్ళ మీద నిలబడినాను. నా కాళ్ళ మీద నిలబడన్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్త్రీ, లేడీ ముసలావిడ ఆ ఎర్రటి ఎండలో 12 గంటల ఆ టైంలో తార్ రోడ్డు మీద పరిగెత్తుకుంటే మేము బస్సు దిగితే ఆ కాళ్ళు కాలుతున్నాయి, ఇలా కాళ్ళు అంటుంటే కాళ్ళు చాపి నా కాళ్ళ మీద నిలబడమన్నాడు ఆయన. ఆమె నిలబడింది కాళ్ళ మీద, నిలబడింది ఆమె. అప్పుడు మేమందరం పరిగెత్తుకుంటాం, మళ్ళీ ఆమె వేరే వేస్తే అప్పుడు జరిగింది అది. అంటే ఆయన అంత ఆయన వ్యక్తిత్వం, ఆయన చూడాలని ఆయన ఇచ్చే ప్రేమకు వాళ్ళందరూ ఉబ్బి తబ్బిపోయి వచ్చిన ఇదే తప్ప మేము చేసింది ఏమీ లేదు. ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు. ఈరోజు కర్నూలు జిల్లా అన్న, ఉమ్మడి కర్నూలు జిల్లా అన్న, కోడుమూరు అన్న కోట్ల కుటుంబంకి పెట్టింది పేరు, అందరికీ గుర్తుకొస్తుంది, ఒక బ్రాండ్ అది. అలాంటి కోట్ల కుటుంబం నుంచి ఈరోజు 2 వ్యక్తులు, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, ఇటీవలే పార్టీలో జరిగిన కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారు, ఇద్దరు కూడా జై సతీష్ అని మిమ్మల్ని భుజాన పెట్టుకొని మోస్తున్నారు. అంత ప్రేమ ఎలా కలిగింది వాళ్ళకి మీ పైన? జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారండి. ఈ కోడుమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించినప్పుడు పార్టీలో వీళ్ళందరూ అవసరం అని చెప్పి ఆయన నా ప్రమేయం కాకుండా వారిని ఆయన పిలిపించి కోడుమూరు నియోజకవర్గంలో ఈ యొక్క అభ్యర్థి మీకు చాలా బాగా చేస్తాడని చెప్పి వారి నన్ను గెలిపించుకున్నామని చెప్పడం ఆయన గొప్పతనమే, జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే ఇదంతా. సార్, హర్షవర్ధన్ రెడ్డి గారు మీరు వేరు కాదు, రూపాలు వేరు, మనుషులు వేరైనా ఇద్దరి మనసు ఒకటి, ఇద్దరు ఆత్మలు ఒకటి అంటారు కదా, ఆత్మ పరమాత్మ అన్నట్టుకుంటారంట కదా. ఇలా అంతా ఎలా మింగిల్ అయిపోయారు ఇద్దరు అసలు? నిజంగా ఆయన సాఫ్ట్ నేచర్ అది ఆయన చాలా సాఫ్ట్ నేచర్. అంటే సాఫ్ట్ నేచర్ అంటే ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు ఆయన. ఎప్పుడు ఎన్నోసార్లు నాతో షేర్ చేసుకున్నారు. మేమిద్దరం ఒకటే వెహికల్లోనే ప్రయాణం చేస్తాం ఈ 60 రోజులు. ఎన్నోసార్లు మాట్లాడిన సందర్భంలో అప్పుడున్న రాజకీయాలు వేరు, ఇప్పుడున్న అప్డేట్ అయ్యారు ఆయన. అప్పుడున్న రాజకీయాలు వేరు, ఇప్పుడున్న మేము ఆ రాజకీయాలు కూడా చేశాం, జీపుల్లో తిరిగాం. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి జరుగుతున్నప్పుడు రాజకీయాలు వేరు. మీరు చాలా సుమన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు హత్య రాజకీయాల గురించి చేసినప్పుడు ఆ టర్మ్లో కూడా చేశారు మీరంతా. అప్పుడు యంగ్గా ఉన్నారు. ఇప్పుడున్న రాజకీయాలకు ఉన్నటువంటి నేనే ఇంకా ఆవేశంగా ఉంటానేమో కానీ నాకు ఇంకా ఆయన పాఠాలు చెప్పి ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే నీకు ప్రజల్లో ఒక గుర్తింపు వస్తుంది, ఇవి వాళ్ళు సహజంగా స్పందించకూడదు, వాళ్ళు తప్పకుండా నిన్ను క్రిటికల్గా క్రిటిసైజ్ చేసినప్పుడు నువ్వు స్పందించకూడదు, వాళ్ళతోటి వాళ్ళను నువ్వు మార్చలేవు అంటే నేను విభేదిస్తాను. ఇలా మార్చలేకపోతే ఇలా మార్చలేను అని నువ్వు నన్నంటే నేను రేపొద్దున మార్పు తేవడానికి వస్తున్నాను ఇక్కడ అంటే కాదు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంచు, వాళ్ళ వ్యక్తిగత దానికి వెళ్ళొద్దు, వారి జీవన ప్రమాణాలు మార్చమని చెప్పి మా ఇద్దరి మధ్యన జరుగుతుంది. ఆయన నా యొక్క విద్యను, నా యొక్క అభిరుచిని, నా లక్ష్యాన్ని గౌరవించడం, నేను ఆయన అనుభవాన్ని, ఆయన ప్రజలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు. ఒక ఊర్లో వెళ్తే చిన్న గ్రామాలండి, కుడివైపు వెళ్ళి ఎడవైపు వెళ్తే ఇల్లు ఉంటుందని చెప్పగలిగినటువంటి నాయకుడు. వాడి గొడవల దగ్గర నుంచి, వాళ్ళ బంధుత్వం దగ్గర నుంచి, వాడి వ్యక్తిత్వం దగ్గర నుంచి దాదాపు ఒక గ్రామంలో అయితే ఒక 100 మందిని పేర్లు పెట్టి పిలిచగలిగినటువంటి నాయకత్వాన్ని పెంపొందించుకున్నటువంటి వ్యక్తి. ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. ఇలా ఉండాలి, ఇది ప్రస్తుత పరిస్థితుల అవసరమైనటువంటి నేచర్, అంటే రాజకీయానికి అవసరమైనటువంటి వ్యక్తిత్వాన్ని మలుచుకున్నారు. సో అక్కడ అనుభవం, ఇక్కడ కొత్తదనం రెండు కూడా అక్కడ కాంబినేషన్. అది కాంబినేషన్. మీకు ముఖ్యంగా చెక్ పెట్టడానికి టీడీపీ బొగ్గుల దస్తగిరిని కొత్త వ్యక్తిని బరిలోకి దింపింది, మరి ఎలా ఎదుర్కొంటారు? అంటే వ్యక్తిగతంగా నేను వాళ్ళ మీద కామెంట్ చేయను కానీ ఇవన్నీ కాదు.
మా కాంబినేషన్ వేరు, వాళ్ళ కాంబినేషన్ వేరు. ఒకటైతే చెప్పగలను, మా ఆలోచన విధానం హర్షవర్ధన్ రెడ్డి గారు మొట్టమొదట కోట్ల కుటుంబానికి పెట్టింది పేరు ఫ్యాక్షన్ లేకపోవడం. ఆయన ఎప్పుడూ ఫ్యాక్షన్ ప్రోత్సహించలేదు. వాళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎప్పుడు ఫ్యాక్షన్ ప్రోత్సహించలేదు. ఆ కుటుంబానికి ఆ పేరు ఉంది. మరి నన్ను అభివృద్ధి చేయాలన్న నా తపన, గ్రామాల్లో కక్షలు కారుణ్యాలు పెంపొందించకుండా ఉండాలంటే అభివృద్ధి మంత్రమని నమ్మి నన్ను అభివృద్ధి చేయమన్నారు. ఆయన లక్ష్యం ఏది, ఎవరు కక్షలు కారుణ్యాల వైపు పోకండి. అప్పుడు ఉండిండేవి. మేము కూడా మా కోడుమూరు రెడ్డి గారి భాషలు లొడ్డగొట్టే రోజులు పోయినాయి, ఆవేశపడే రోజులు పోయినాయి. మేము అవన్నీ చేసి చూసినాం. ఇప్పుడు అభివృద్ధి చేయాలి, వాళ్ళకి అవసరమైనట్లు సేవలు అందించాలి. చాలామంది కక్షలు కారుణ్యాలు ఉంటాయి, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుంటారు. అవసరమైన రీతిలో ఆయన స్పందించే విధానం నిజంగా నాకు మార్గనిర్దేశకత్వం. ఇద్దరినీ కలపాలనే ప్రయత్నం చేస్తాడు, భయపెట్టించే చోట భయపెట్టిస్తున్నాడు. కోట్ల కుటుంబం సతీష్ గారు అంటున్నారు కదా, మీ ప్రత్యర్థి బొగ్గుల దస్తగిరి వైపు లేరు అంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించారు, నేను దస్తగిరికి మద్దతు ఇవ్వడం లేదు, నా ప్రమేయం లేకుండా టికెట్ తెచ్చుకున్నారు కాబట్టి నేను మద్దతు ఇవ్వడం లేదని ఆయన లైన్ క్లియర్ చేసేశారు. మిగిలిన ఇద్దరు కోట్ల కుటుంబ సభ్యులు మీ వెంటే ఉన్నారు. మరి మీకు విజయం ఖాయమంటారా? తప్పకుండా నేను హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నాను, దాంట్లో ఎటువంటి సంశయం లేదు. ప్రజల ఆదరణ, మరి కోట్ల కుటుంబం యొక్క సపోర్టు అన్నీ కలిసి వచ్చిన విషయం. కోడుమూరు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సతీష్ గారు, మీరు చాలా దృఢంగా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు, నేను గెలవబోతున్నాను, మంచి మెజారిటీ నాకు రాబోతుందని. కోట్ల కుటుంబం కూడా మేము వెంటుందని చెప్తున్నారు. అయితే టీడీపీ మాత్రం ఒక అంశాన్ని బాగా తెర మీద తీసుకొస్తుంది. ఎందుకంటే మీరు నాన్ లోకల్ అనే అంశాన్ని వచ్చే ఎన్నికల్లో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది అనేది వారు చెప్తున్నటువంటి మాట. దానికి మీ సమాధానం? ఈ హాస్యాస్పదం ఇది. మరి 40 years ఇండస్ట్రీ అన్న చంద్రబాబు నాయుడు మరి కుప్పంలో పోటీ చేయడం, ఆయన నేటివ్ కుప్పమా, ఆయన చంద్రగిరి, ఎందుకు పారిపోయినట్టు మరి కుప్పంకి? ఆయన కుమారుడు మరి ఎక్కడ పుట్టినాడు, ఎక్కడ పెరిగినాడు, అమెరికా అంటారు, ఆయన అంటాడు మరి మంగళగిరి ఆయన నేటివా? మరి సామాజిక వర్గం ఉందని మంగళగిరికి వస్తే అది బీసీ సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ నేటివ్ ఎక్కడండి? ఆయన ఎక్కడో పోయి చేస్తున్నారు. వాళ్ళు కుల సామాజికరణలతో నియోజకవర్గాలు ఎంచుకుంటున్నారే తప్ప కనీసం వాడి నేటివిటీ గురించి పక్కన పెడితే, కూతవేటు దూరంలో ఉన్న కోడుమూరు నాకు నేటివ్ కాదే, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నా సామాజిక వర్గంలో ఎక్కువ మంది కోడుమూరులోనే ఉన్నారు, బంధుత్వాలు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను. కాబట్టి ఇవన్నీ రాజకీయంగా మాట్లాడుతాను తప్ప ప్రజలకు నేను చేరువవ్వడానికి, ప్రజలకు నేను చేయబోయే సేవలు అందించడానికి ఇవన్నీ అడ్డంకులు రావు. గెలిచేది నేనే, సేవ చేసేది నేనే, ఇందాక చేసిన ప్రమాణాలను తీర్చేది నేనే. రాబోయే చూద్దాం సార్, గెలిచేది మీరే అంటున్నారు, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఫైనల్గా స్ట్రైట్గా ఒకటే ప్రశ్న, ఇది చాలా టఫ్ ప్రశ్న, మీరు సరిగ్గా సమాధానం చెప్పాలి దీనికి. ప్రజలను 5 ఏళ్ల పాటు సతీష్ గారు ఏ విధంగా మెప్పిస్తారు అనేది ఆయన పరిపాలన బట్టి తెలుస్తుంది. ఇక్కడ ఒకటే ఒక చిక్కుముడి ఉందన్నట. సతీష్ గారు ఈరోజు ఆయన గెలుపుకి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు అంటే ఆయన అభ్యర్థిత్వం కోసం కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు చాలా కృషి చేశారు మీ అభ్యర్థిత్వం ఖరారు కోసము. ఈరోజు ఆయన మద్దతు కూడా మీకుంది, ప్రచారంలో కావచ్చు, మీ గెలుపు కోసం ఆయన కృషి చేస్తున్నారు. కోట్ల చక్రపాణి రెడ్డి గారు, హరిచక్రపాణి రెడ్డి గారు, ఆయన కూడా మీకోసం కృషి చేస్తున్నారు. అంటే మీరు ఎమ్మెల్యే అయినాక వీళ్ళిద్దరి కోరికలు, వీళ్ళిద్దరిని ఎలా సమన్వయం చేసుకుంటారు? కోట్ల హర్షవర్ధన్ రెడ్డిని కావచ్చు, కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారిని కావచ్చు, ఎలా సమన్వయం చేసుకుంటారు? మీరు చూస్తే చాలా సౌమ్యులు, మృదు స్వభావం ఉంటారు. నేను ఇసుక లారీలు పట్టుకుంటే ఫోన్ చేయను, జూదాలు ఆడితే ఫోన్ చేయను, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయను, అవినీతిని సహించను అంటారు. కానీ వారు ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వారు, వారి దగ్గరికి వెళ్తుంటారు మనుషులు, ఆ సమస్యలు ఈ సమస్యలని, మరి వారు మీకు ఫోన్ చేయొచ్చు. ఈ విషయాల్లో సతీష్ గారు ఎలా సమన్వయం చేసుకుంటారు హర్షవర్ధన్ రెడ్డిని, హరిచక్రపాణి రెడ్డిని? నాకు పూర్తి నమ్మకం ఉందండి. ముందుగా మా నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అభ్యర్థిగా నిర్ణయించి వీళ్ళిద్దరినీ నన్ను గెలిపించమని తెచ్చినప్పుడు ఈ సమస్యకు ముందుగా వారు వ్యక్తిత్వాన్ని నేను చూసినప్పుడు నాకు పూర్తిగా సహకరించే, నా వ్యక్తిత్వం చూసి వాళ్ళు వచ్చి నన్ను గెలిపించాలని ఆలోచించినప్పుడు నా లక్ష్యం అభివృద్ధి చేస్తాను. మీరు చెప్పిన 3 కారణాలు, నన్ను గౌరవిస్తారు, నన్ను గౌరవించే వాళ్ళు నా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఇప్పటి నుంచే. ఎక్కడ ఏమైనప్పటికీ రాబోయే టర్మ్లో వారిద్దరు కూడా ప్రజల మెప్పు పొంది ప్రజల ద్వారా ఓట్లు పొందాలని ఆశపడుతున్నారే తప్ప వారు సొంతంగా ఎదగాలన్న ఆలోచన కోట్ల కుటుంబానికి ఎప్పుడూ లేదు.
వారు రాజకీయంగా స్థిరపడాలి, మేము ఇంకా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, నేను వాళ్లకు మంచి అభ్యర్థిని, మంచి ఎమ్మెల్యేగా వాళ్ళకు ఉండబోతున్నానన్న సంకల్పం లేదా ఆశాభావం ఎక్కువగా ఉంది. తప్పకుండా ఇద్దరు నాకు మంచి సహకరిస్తారు. ఇప్పుడు చేస్తున్నటువంటి విషయంలో కూడా నాకు ఎటువంటి అనుమానం లేదు. పార్టీ కూడా ఉంది. ముఖ్యంగా హర్షవర్ధన్ రెడ్డి గారు, చక్రపాణి రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ నేను చేస్తాను, మీ గెలుపుకి నేను పూర్తి సహకారం ఇస్తాను, ఎక్కడ పని చేయమంటే అక్కడ చేస్తాను, బేషరతుగా వచ్చున్నారు. అలాంటి పార్టీ కాదు మాది. ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి విభేదాలకు తావులేదు. ఇప్పటికీ టీడీపీలో వాళ్ళకి విభేదాలు ఉండి వర్గపోరు నడుస్తుందే తప్ప మా పార్టీలో అటువంటి అంతెందుకండి. మీరు ఈ 2 పేరు చెప్పినారు, 3వ పేరు చెప్పలేదు. కొత్తగూడ ప్రకాష్ రెడ్డి కూడా చేరారు కదండి, ఎక్స్ఎమ్మెల్యే గారు. ఆయన కదండి ముఖ్యం. మరి ఆయన కదా ఎంతసేపు ఇంతమంది ఉద్దండులు నా పక్కన ఉన్నప్పుడు ఇంకా చాలా విజయ్ మీకు నల్లేరు పైన ఎందుకంటే ముఖ్యంగా నిన్న నామినేషన్లో చెప్పారు, సతీష్ నువ్వు 5 మంది వెళ్ళాలి అని, సామాజిక వర్గాన్ని కలుపుకొని వెళ్ళండి, నేను రాకపోయినా పర్వాలేదు, నువ్వే 5 మంది లోపలికి వెళ్ళని ఎంతో గొప్ప మందితో ఆశ్రయించారు. నిన్న కొత్తగూడ వెళ్తే ఎంతో ఘన స్వాగతంతో నన్ను ఆ ఊర్లో ప్రజలకు చేయించారు. అందరి నాయకులను పిలిచారు. ఒకటే వర్గం వైఎస్ఆర్సీపీ అంతే. అలాంటి ఆలోచనలు, అలాంటి ప్రోద్బలం, నాకు ప్రోత్సాహకం ఉండడం నిజంగా అదృష్టం. ఈ యొక్క అదృష్టాన్ని లేదా ఈ అవకాశాన్ని నా జీవితంలో ప్రజలకు సేవ చేయడానికి అంకితమే తప్ప నేను మళ్ళీ రాజకీయాల కుట్రలు చేయాలన్న ఆలోచన ఉంటే ఇంతసేపు చెప్పినవన్నీ వేస్ట్ అవుతాయి. అందరూ నన్ను ఆదరిస్తున్నారు. నా ఆలోచన విధానం ఎందుకంటే నాదే కాదు, ఇది జగన్మోహన్ రెడ్డిది పార్టీ ఆలోచన విధానం. ఇది నా యొక్క ఆలోచన అని నేను గొప్పగా చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఇది. పేద ప్రజలకు అండగా నిలవాలి, పెత్తందారులకు ఎదురు తిరగాలి, పెత్తందారులకు పేద ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో మేమందరం సైనికులుగా ఉండి జగనన్నను సీఎం చేయాలన్న ఆలోచన తప్ప ఇది అందరూ మనసవాచ ఉండి పోరాడుతున్న ఎన్నికలు. పిల్లల భవిష్యత్తు కోసం మేము ఓటేయమని అడుగుతున్నాం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయమని అడుగుతున్నామే తప్ప మేము మా వర్గాలు మా ఇది అన్న ఆలోచన మాకు. సో మీరు కంటి డాక్టర్ కదా, కంటిని చూడగానే రోగం ఏంటో కూడా చెప్పేస్తారు కదా. సో ఇప్పుడు కోడుమూరు ప్రజల ఓటర్ల కంటిని మీరు ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో చూశారు 60 రోజుల్లో. వారి కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి, సతీష్ గారు కనిపిస్తున్నారు, లేదంటే దస్తగిరి గారు, చంద్రబాబు గారు అక్కడక్కడ ఏమైనా కనిపిస్తున్నారు? తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి. ప్రతి గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి, ప్రతి గడపలో జగన్మోహన్ రెడ్డి, ప్రతి గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ తెలుగుదేశం లేదు, మొదటి నుంచి కూడా లేదు. ఇప్పుడు ఇచ్చిన పథకాలు, ఇప్పుడు ఇచ్చినటువంటి మీరు గమనించినట్టున్నారు, మొన్న దెబ్బ తగిలినప్పుడు మొన్న ప్రచారానికి వెళ్తే గట్టిగా ఏడుస్తున్నారు, రాయితో కొట్టినారు, దెబ్బ తగిలింది జగన్ అన్నకు అని. పెన్షన్లు, ఇల్లులు మా తర్వాత జగన్ అన్నకే రాసిస్తూ ఉంటున్నారు. మరి ఆయన చేసినటువంటి పెన్షన్. సరే, ఒక్క విషయం మీరు అన్నారు కదా, జగన్ గారికి ఆ రాయి దెబ్బ తగిలిందని. కన్నుకి తగులుంటే ఒక డాక్టర్గా మీరు చెప్పండి, అలాగే ఇప్పుడు మీరు అభ్యర్థిగా కొడుతున్నారు, నిజంగా ఆ ఇంపాక్ట్ బాగా ఉండేది? లేదండి, అయ్యో చాలా స్పీడ్. యాక్చువల్గా మీరు ఆ ఇంపాక్ట్ ఈ ఫోర్ హెడ్కి తగిలి అక్కడ బోన్ ఉంటుంది కాబట్టి ఆ ఏమంటారు స్కిన్ అంత టేర్ అయింది. ఆ ఇంపాక్ట్ తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే గారికి తగిలితే కన్ను లాసరేట్ అయ్యి శ్రీనివాస్ గారి మీద కూడా ట్రాజెక్టరీ ఏంటంటే ఆ ట్రాక్ ఎట్లా వెళ్ళిందో గమనించండి. ఎంతో కుట్రతో జరిగితే ఆ ఇంజురీ మీన్ తగలదు. తెలుగుదేశం వాళ్ళు దండతో తగిలింది ఎన్ని పిచ్చి పిచ్చి మాట్లాడితే ఫోర్స్ ఇద్దరు తగిల. అదే ఇంత హార్డ్ ఉన్నటువంటి బోన్కు తగిలితేనే ఇంత పెద్ద కట్ వచ్చినప్పుడు గుడ్ ఇంత ఉంటుందండి. అదే ఇంపాక్ట్ కరెక్ట్గా కంటికి తగిలితే కన్ను పోతుంది. ఇన్ఫాక్ట్ ప్రాణం పోవడానికి కూడా తప్పకుండా ఛాన్సెస్. కన్ను తగిలితే ప్రాణం తప్పకుండా ఇట్ గోస్ ఇన్ టు ద బ్రెయిన్. తప్పకుండా ప్రాణానికి అది ఆయన చంపడానికే చేసిన కుట్ర. మరి మీరు చూసి పరిటాల రవి చంపినప్పుడు కూడా కంటికే కదండి కాల్చింది. అప్పుడు ఆ బుల్లెట్ కాల్చింది, ఇది పెల్లెట్ అంటున్నారు. ఏదైనా కూడా కంటికి తగలడం వల్ల ఆ ఇంపాక్ట్, ఆ స్పీడ్ పక్క దానికి వెళ్ళినప్పుడు అదే స్పీడ్ లోపలికి వెళ్తుంది, బ్రెయిన్లోకి వెళ్ళినట్టు డెఫినెట్గా. అలాగే ఒక కంటి డాక్టర్గా మీరు చెప్పండి సార్, ఆప్థాలజిస్ట్గా. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు హాస్పిటల్ ముందు రోజు వెళ్ళినప్పుడు మామూలుగా కన్ను ఓపెన్ చేసి వెళ్ళారు, పక్క రోజు వచ్చేసరికి ఒక పెద్ద బ్యాండేజ్ చేసుకొని బయటకు వచ్చారు, కావాలని ఆయన గెలవడం కోసం, సింపతి కోసం అంటారు. ఒక కంటి డాక్టర్గా బ్యాండేజ్ చేస్తే సింపతి వస్తుందంటే ఎట్లండి? బ్యాండేజెస్ వేయడానికి
యూజువల్గా లిడ్స్ ఉంటాయి, ఈ లిడ్స్ను ప్లాస్టర్ చేస్తాం. ఎందుకంటే అవి రబ్ అవ్వడం వలన అక్కడ ఉన్నటువంటి హీలింగ్ జరగదని చెప్పి లిడ్స్ను ఆ లిడ్ మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ప్లాస్టర్ వేస్తాం. షీల్డ్ పెడతాం. షీల్డ్ ఎందుకు పెడతాం? ఆపరేషన్ వేసిన తర్వాత షీల్డ్ పెడతాం. ఆ షీల్డ్ విజన్ కనపడడానికి పెడతాం. ఇక్కడ ఆ ఓన్లీ హీలింగ్ కోసం ప్యాడ్ వేస్తామే తప్ప, అంటే అది మ్యాండేటరీ. ఎవరి సింపతి ఎందుకు ఉంది? ఆయన మానాలి కదండి. ఎవరి సింపతి మానాలి కదా, మానితేనే కదా గాయం. ఓకే సార్, ఫైనల్గా ఒకటే చెప్పండి. ఈ సందర్భంగా కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మీరు కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 54 నెలల్లో అందించిన పాలనను చూసి ప్రతి గడపకు మేలు జరిగింటేనే ఓటు వేయమని అడిగిన దమ్మున్న నాయకుడిగా మేము ప్రజల్ని నన్ను అభ్యర్థిగా నిర్ణయించి నన్ను పంపించినప్పుడు నేను కూడా మీకు ఇస్తున్నటువంటి మిమ్మల్ని కోరుకుంటున్నటువంటి విషయం, మీకు నేను మేలు చేయగలిగినానని నమ్మితేనే నాకు ఓటు వేయమని అడిగే దమ్మున్న అభ్యర్థి నేను. మీ ఇంట్లో నేను మీకు ప్రతి గడపకు డాక్టర్ని అవుతాను, మీ పిల్లలకు నేను మార్గదర్శకుని అవుతానని మీరు నమ్మితే, రాబోయే 5 సంవత్సరాల్లో నేను మీ వెంట ఉంటానని మీరు నమ్మితే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను కొత్త తరం నాయకుడిగా మీకు ఆవిష్కరించబోతున్నాను. నన్ను ఆశీర్వదించమని కోడుమూరు నియోజక ప్రజలను అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూద్దాం మరి కోడుమూరు నియోజకవర్గ ప్రజలు మీ విన్నపాన్ని ఎలా స్వీకరిస్తారు, మరి మే 13న బ్యాలెట్ ఎలా, అంటే ఈవీఎంలను ఎలా నొక్కబోతారు అనేది తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు మనం వేచి చూడాలి సార్. చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం సార్ మనం. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.